ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు అంశం ఏంటంటే ఆరాధనలో ప్రభురాత్రి భోజనము అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ ప్రభురాత్రి భోజనము అనేది ఒక ఆచారము కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను యేసు దేవుని కుమారుడని, యేసు నా ప్రభు అని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వీకరించాలి. అసలు ఈ ఆరాధనలో ఈ ప్రభురాత్రి యొక్క భోజనాన్ని మనం ఎందుకు తీసుకోవాలి ఖచ్చితంగా అనే ఆలోచన మనం గ్రంథం ద్వారా ఆలోచన చేస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు. ఏదైతే ఈ బాధ్యత ఉందో, ఏదైతే ఆజ్ఞ ఉందో, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి పౌలు అంటున్నాడు, ఇది అప్పగించాడు, ఇది ఆజ్ఞ. క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఆజ్ఞ, ఇది ప్రభు వల్ల పొందితిని అన్నాడు. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాడు. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాడు. మీరు రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, గమనించాడు, త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించారు. మొదటి పాయింట్ ఏంటంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు, ఏదైతే ఈ కార్యక్రమం ఉందో, ఏదైతే ఆజ్ఞ ఉందో, ప్రభు యొక్క శరీరము రక్తం అనేది ఈ ప్రతి ఆదివారము తీసుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞ ప్రభువు యేసుక్రీస్తు నాకు అప్పచెప్పాడు అని చెప్పాడు. చెప్తూ కింద రోజునకు వచ్చేసరికి ఇది ఎందుకు తీసుకోమన్నాడంటే, ప్రతి వారము కూడా ఆయన మరణమును ప్రచురించుకోమన్నాడు, అంటే జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసుప్రభు యొక్క త్యాగాన్ని, యేసుప్రభు యొక్క మరణాన్ని ప్రచురించుకోమన్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క తినిలో ఎవడైనా, అదే ప్రభువు శరీరము ఇది ఒక రొట్టె మాత్రమే అని దాన్ని విక్రించి ఎగతాళి చేసి అయోగ్యంగా తింటే, లేక ఆయన పాత్రను త్రాగితే, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవును, అపవిత్రుడైపోతాడు, అపరాధి అవుతాడు, దేవుని దృష్టికి దోషి అవుతాడనే విషయం చెప్తుంది. అంటే అపోస్తలుడైన పౌలు సంఘానికి ఈ బాధ్యతని అప్పచెప్తున్నాడు. ఈ బాధ్యత అనేది, ఈ ఆజ్ఞ అనేది ప్రభువుని యేసుక్రీస్తు నేను పొందాను అనే సంగతి చెప్తున్నాడు. దీన్ని ఎలా స్వీకరించాలి, ఎందుకు తీసుకోవాలని కూడా విషయాన్ని చెప్పాడు. ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటనే విషయం కూడా ఇక్కడ మనకి తెలియజెప్పాడు. సో ఈరోజు దీన్ని ఆయన మరణంలో ప్రతి వారము ఆరాధనలో ఒక నియమం ఏంటి అంటే, క్రీస్తు యొక్క మరణాన్ని దేవుని పిల్లలు ప్రచురించుకోవాలి అనేది ఆరాధనలో భాగం. కానీ ఈరోజు ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఈ మనుషులైతే ఎవరో ఉన్నారో నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అది క్రీస్తు సంఘ నియమంలో, దేవుని సంఘ నియమంలో లేదది. ప్రతి వారము తీసుకోమని గ్రంథం చెప్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి అన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారము రొట్టె విరవాలని అపోస్తల బోధలో ప్రధానమైన ఆజ్ఞ. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం మనం ఆలోచన చేస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండగా. అంటే ప్రతి ఆదివారము
భుజించాలి. అది మీరు అనొచ్చు, ప్రతి ఆదివారం అని లేదు కదా. మీరు గమనించండి, మన గవర్నమెంట్ ఆదివారం సెలవు అని ఒక సర్క్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ 10 సార్లు ప్రతి ఈ ఆదివారం సెలవు, ఈ ఆదివారం సెలవు అని చెప్పదు. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక సైన్ చేసిన తర్వాత, ఒక సైన్ బోర్డు మీద సైన్ చేసిన తర్వాత ఆదివారం సెలవు అన్నప్పుడు ఇంక సెలవే. అది ఏ ఆదివారం సెలవు అని ఎవరు చెప్పాలి. అలాగైతే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనం ఆదివారం సెలవు అనేది కొనసాగుతాం. బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కూడా ఆదివారం అనేది కొనసాగుతుంది. అలాగే మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని అంటే వారంలో మొదటిది. వారంలో మొదటిది ఏంటి? ఆదివారం అని అంటారు. ఆదివారం ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. వారానికి 7. మళ్ళీ ఏమొస్తుంది? ఆదివారం. అంటే వారంలో మొదటిది ఏంటి? ఆదివారం. ఇంగ్లీష్లో ఉంటుంది ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. వారంలో మొదటి వారం ఖచ్చితంగా భుజించాలి. ఇది డినామినేషన్ మత శాఖలకి, క్రీస్తువులకు అర్థం కాక ఈ డే ఆఫ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అనేసరికి నెలకోసారని అర్థమైంది. వాళ్ళు చదువులు అలా ఉన్నాయి. కాబట్టి ఈ ఆదివారం కంపల్సరీ ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలంటే క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించుకోవడానికి తీసుకోవాలి. ఆయన మనం ప్రచురించుకోవాలి, ఆయన త్యాగాన్ని చేసుకోవాలి. అందుకు దాన్ని తీసుకోమని గ్రంథకర్త చెప్తా ఉన్నారు. కానీ ఉదాహరణకి మనం స్కూల్లో మన పిల్లలు చదువుతుంటారు. ఆ పిల్లలకి టీచరు ప్రెజెంట్ వేస్తాడు. ప్రెజెంట్ సార్ అంటే ఆయన ప్రెజెంట్ వేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి క్లాస్ రూమ్లో ఉండి కూడాను ప్రెజెంట్ సార్ అనకపోతే ఆబ్సెంట్ వేస్తాడు. అంటే ఆ అబ్బాయి హాజరైనా ఫెయిల్ అయినట్టే. అలాగే సంఘంలో ఆరాధన కూడుకున్నప్పుడు ఆరాధనలో 5 పద్ధతులు ఉన్నాయి క్రీస్తు సంఘం. దేవుడు చెప్పిన పద్ధతులు: 1 ప్రార్థన చేయడం, 2 కీర్తన పాడడం, 3 వాక్యం, 4 ప్రభురాత్రి భోజనం, 5 కానుకలు. ఇది క్రమం మీద. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేది ఖచ్చితంగా ప్రతి ఆదివారం కంపల్సరీ తీసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే క్రీస్తు మాన్మేడ్ చర్చెస్లో, మనుషులు కట్టిన సంఘాల్లో మానవుల పద్ధతుల ప్రకారం, మానవుల ఆచారాల ప్రకారం ఒక నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి చేస్తారు. మిగతా కార్యక్రమాలు చందాలని ఎత్తుతాడు కానీ, డబ్బులన్నీ ఎత్తి పోగు చేసుకుంటాడు కానీ మరణాన్ని మాత్రం ప్రచురించుకోవాలి. కాబట్టి అలాంటి విషయాల్లో తస్మత్ జాగ్రత్త. క్రీస్తు యొక్క శరీరరక్తాన్ని మానవులమైన మనము, దేవుని పిల్లమైన మనము, యేసుక్రీస్తు యొక్క శిష్టుమైన మనము, క్రీస్తు ద్వారా తండ్రి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ప్రతి ఆదివారం కూడా రేపు యొక్క భోజనాన్ని మనం ఖచ్చితంగా భుజించాలి. ఇది చాలామందికి తేడా తెలియక ఆదివారం చాలామంది ఆరాధన నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు రాలేదంటే ఈరోజు తలనొప్పి, ఈరోజు పెళ్ళికి వెళ్ళాను, ఈరోజు చావుకి వెళ్ళాను, ఈరోజు బలహీనంగా ఉన్నాను, ఈరోజు నా మనసు బాగోలేదని సాకులు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు తీర్పులోకి వెళ్ళే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు అలా చేయకుండా ప్రతి ఆదివారం ఒక రాత్రి భోజన పాలుపంపులుండి ఆయన మరణాన్ని ప్రచురించుకొని క్రీస్తు స్వరూపంలోకి పరిపూర్ణంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.